బీఆర్ఎస్ రజతోత్సవ వేడుకకు తెలంగాణ సిద్ధమవుతోంది. ఈ నెల 27న ఎల్కతుర్తి సభ ప్రాంగణం జై తెలంగాణ నినాదంతో మారుమోగనుంది. బీఆర్ఎస్ సభ కోసం విదేశాల్లో కూడా పోస్టర్లు ఆవిష్కరిస్తున్నారు. ఆదిలాబాద్ జిల్లా ముఖరాకే గ్రామ సర్పంచ్ గాడ్గే మీనాక్షి డిఫరెంట్ గా ఇన్వైట్ చేస్తున్నారు. ఇంటింటికి వెళ్లి బొట్టు పెట్టి కొత్త బట్టలు పెట్టి బీఆర్ఎస్ రజతోత్సవ వేడుకకు రావాలని ఆహ్వాన పత్రిక అందజేస్తున్నారు. ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్వీట్ చేశారు. ఇంట్లో జరిగే శుభకార్యానికి బంధువులను పిలిచినట్టు గాడ్గే మీనాక్షి బీఆర్ఎస్ సిల్వర్ జూబ్లీ వేడుకకు ఆహ్వానిస్తున్నారు. ఇంటి పార్టీ బీఆర్ఎస్ సభకు ఆత్మ బంధువులను ఇన్వైట్ చేసేందుకు గాడ్గే మీనాక్షి ఎంచుకున్న మార్గం స్ఫూర్తిదాయకమని కేటీఆర్ అభిప్రాయపడ్డారు. సభకు రావాలని ఆహుతులను ఆహ్వానించడంలో అడుగడుగునా తెలంగాణ సాంప్రదాయం ప్రతిబింబిస్తోందని అన్నారు. 4 కోట్ల ప్రజలకు కేసీఆర్తో దశాబ్దాలుగా పెనవేసుకుని ఉన్న పేగుబంధాన్ని మీనాక్షి ఆత్మీయ ప్రయత్నం నలుదిశలా చాటు చెబుతుందని కేటీఆర్ వివరించారు. ముఖరాకే గ్రామ మాజీ సర్పంచ్ గాడ్గే మీనాక్షి పార్టీ నేతలు కార్యకర్తలకు బీఆర్ఎస్ పార్టీ తరఫున అభినందనలు చెప్పారు. మీలాంటి నిజమైన సైనికులే బీఆర్ఎస్ పార్టీకి ఎల్లప్పుడూ శ్రీరామ రక్ష, జై తెలంగాణ, జై కేసీఆర్ అని కేటీఆర్ నినదించారు. బీఆర్ఎస్ పార్టీ వరంగల్ ఏదైతే 20 సంవత్సరాలు పూర్తి చేసుకుని వరంగల్ సభ నిర్వహించబోతున్నామో ఆ సభకు బీఆర్ఎస్ కుటుంబ సభ్యులు అందరూ వరంగల్ మన తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో ఈ 27న ఏప్రిల్ 27న వరంగల్లో జరగబోయే బహిరంగ సభకు ప్రతి కుటుంబం నుంచి బీఆర్ఎస్ సభ్యులందరూ తరలి రావాలని ప్రతి ఇంటింటికి స్థానిక సర్పంచ్ గాడ్గే మీనాక్షి గారి ఆధ్వర్యంలో ప్రతి ఇంటికి కుంకుమ బొట్టుతో పాటు ఆహ్వాన పత్రం కార్డు, ఎన్లీ కార్డు కాదు, 27 తారీఖున జరిగే బీఆర్ఎస్ పార్టీ బహిరంగ సభ యొక్క కార్డును ఇంటికి అందజేసి తప్పకుండా కుటుంబ సభ్యులందరూ ఈ సభకు రావాలని, వాళ్లకు బట్టలు పెట్టి తప్పకుండా మీరు వరంగల్ సభకు ఖచ్చితంగా రావాలని స్థానిక ఎమ్మెల్యే అనిల్ జాదవ్ గారి నాయకత్వంలో జిల్లా అధ్యక్షులు గౌరవనీయులు జోగు రామన్న గారి యొక్క నాయకత్వంలో మరియు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి నాయకత్వంలో తప్పకుండా బహిరంగ సభ విజయవంతం చేస్తామని ఆదిలాబాద్ జిల్లా బోకి నియోజకవర్గం ఇచ్చోడ మండలం ముఖరాకే గ్రామం నుండి ప్రతి కుటుంబంలో బీఆర్ఎస్ సభ్యులకు ఈ విధంగా బొట్టు పెట్టి తప్పకుండా ఈ సభ విజయవంతమవుతుందని కోరుకుంటున్నాము. జై తెలంగాణ.